రాష్ట్రంలో ఏ విధమైన ప్రశ్నాపత్రాలైనా సరే లీక్ అవ్వకూడదని ఇప్పటికే ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుమార్లు హెచ్చరించిన విషయాన్ని అధికారులంతా గుర్తుపెట్టుకుని విధులు నిర్వర్తించాలని చీఫ్ సెక్రటరీ శాంతికుమార్ తెలిపారు. ఈ నెల 28వ తేదీ నుంచి మార్చి 19వ తేదీ వరకు జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు ఆమె తెలిపారు. రాష్ట్రంలో జరగనున్న ఇంటర్మీడియట్ 10వ తరగతి పరీక్షల సన్నద్ధతపై జిల్లా కలెక్టర్లు, జిల్లా పోలీసు అధికారులు, విద్యాశాఖ అధికారులు, సంబంధిత అధికారులతో బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటర్ పరీక్షలకు ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థులు మొత్తం కలిపి సుమారు 9,80,000 మంది హాజరవుతున్నారని ఆమె చెప్పారు. మొత్తం 1,521 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఉన్నతాధికారులతో సహా ఏ ఉద్యోగి కూడా సెల్ ఫోన్లను పరీక్షా కేంద్రంలోకి తీసుకెళ్లకూడదని, ఎగ్జామ్ సెంటర్లలో ఫోన్లను పూర్తిగా నిషేధించినట్లు స్పష్టం చేశారు. పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలను స్ట్రాంగ్ రూములకు లేదా మూల్యాంకన కేంద్రాలకు తీసుకెళ్లేటప్పుడు పటిష్టమైన బందోబస్తు ఉండాలన్నారు. పరీక్ష పేపర్ల తరలింపుపై జిల్లా స్థాయిలో సంబంధిత పోలీస్ సూపరింటెండెంట్లు, పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారులు, ఇతర సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించాలని సూచించారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని శాంతికుమార్ ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్న పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు.